మబ్బులోన మబ్బు వయ్యి కొండలోన కొండవయ్యే మబ్బులారు జోహల్లో ఎంజాల పెద్దరాములు గారికి మా కోటలో మా దొరసారి మా రాణి బాల నాకు 3 రోజుల బాలెత్త పిల్లవాడు చిన్న 3 రోజుల పిల్లగాడు లోపల ఉంది. నువ్వు మా దొరినవేంద్ర ఎవరు నువ్వు? నీకేమైనా కావాలన్నా చెప్పు. ఏమైనా తలారి ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా కావాలంటే చెప్పిస్తా. నీకు 2 భార్యలు. అవును. అరే అంజనంలో వేసి చూసినారా భయ్? నీకు పిల్లలు లేరు, 2 చేసుకున్నావు. నీకేమైనా తలారి బుద్ధి ఉన్నదా నీకు? వాస్తవే, నాకు 2 పిల్లల సంగతి నాకు తెలుసు. అవును. ఈ పక్కిరోడికి ఏం తెలుసు? పోనీ 2 పిల్లలు చేసుకో, పిల్లలు కూడా సంగతి నాకు తెలుసు. నాకు లేదన్న సంగతి నాకు తెలుసు. ఈ పక్కిరోడు వచ్చి నీకు పిల్లలు లేరా అన్నాడు అంటుడు. అది అయ్యా నీవు జర దేవుడు లెక్క కొడుతున్నావు. నీకేమైనా కావాలంటే చెప్పు బేటా, నీకు ఇస్తాను. అబ్బా నన్ను నీ అమ్మ నాకు ఏమి ఇస్తావు సాయి? నీకు ఏది కోరుకుంటే అది ఇస్తా. నాకా? ఇగో నేను లేకుండా పిల్లలు పుట్టాలి. నీ కాలం మొదటిదాని కాలేదని దాన్ని శల్యం చేసుకున్నా. శల్యం చేసుకున్నా కూడా పెద్దలో బయటికి పోతుంది, చిన్నలో మంది బయటికి పోతుంది. నేను మళ్ళీ ఒక్కటే ఉన్నా. నీ కాలు మొక్కుతా. పైన కూడా పిల్లలు అయ్యేటట్టు తలహారి నీకు తలహారి నీకు కావాలగా పిల్లలు అయ్యేటట్టు తలహారి నీకు తనలో ఇచ్చల ఇలాలో నీకు పోలివరా రానివరా తలహారి నీకు ఇచ్చల ఇలాలో నీకు పోలివరా రానివరా తలహారి నీకు తనలో ఇచ్చల ఇలాలో నీకు పోలివరా రానివరా తలహారి నీకు తనలో ఇచ్చల ఇలాలో నీకు పోలివరా రానివరా కదా ఆయన నీ కాలు మొక్కుతా. గురువయ్యా ఈ 7 పారములు ఎప్పుడు జయించి పోయలము నాకు పిల్లలంటే ఇష్టమే. నాకు ఇబ్బంది ఉంది కానీ ఈ లోపలి కోటలోని వాళ్ళని 7 దర్వాజాలు ఉన్నాయి. ఈ 7 దర్వాజాలు దాటి ఎట్లా పోతావు సార్? అయితే మన భయ తలహారి 7 ద్వారములు కలిసి బంధించినాయి. ఎట్లా పోతావో నన్ను పోను అంటున్నావా? అవును. పదుధారమున భయమేమున్నది, సరిపడకుంటే సరగుణ వస్తాను ఏ భారములు కానీ ఎన్ని శీలలు కానీ ఎన్ని శీలలు కానీ నేను పోవస్తూనే పోతా, లేకపోతే సరిపడకుంటే మళ్ళీ రిటర్న్ వస్తా. ఒక్కొక్క ద్వారానికి ఏముందో చెప్పనా? ఏ తలహారి నీకు ఈ పూర్తి మంత్రి ఇస్తున్నా. ఈ అమ్మాయి సాలలో కోసుకుంటారు సాలోలకు అయ్యా ఒకటి తెచ్చుకో, ఒకటి పేపర్ తెచ్చుకో, మంత్రి ఇచ్చిస్తా. అంతేనా? ఈ పూర్తి మంత్రి ఇచ్చిస్తున్నా. ఓం హ్రీం ధురిగి పొలమర శక్తి
ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఠప్ 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 ఠప్. అయ్యా దీన్ని ఏం చేయాలి మరి? లో, మీ ప్రతి మూలకు ఏమి దొంతులు ఉన్నాయా, బువ్వ గిన్నెలు ఉన్నాయా, మీ కూర గిన్నెలు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏమున్నా మొత్తం మూల చల్లుకో మీ ఇంట్లో. ఇక పిల్లలే పిల్లలు. నీ అమ్మ ఇది అల్కల్పాని నీ అమ్మతో నాకు పని లేకుంటే నాకు పిల్లలు కావాలి. అవును నాకు కావాల్సిన కానీ నేను ఇచ్చిన కదా. ఇప్పుడు దీని దగ్గర పోకుండా వేస్తుంది దాని దగ్గర దేని దగ్గర పోయి పిల్లలు అయినాడు పిల్లలు చూసుకుంటా చూడకునే లేదు. ఇక మూడో దంతో ఆడుకుంటా వస్తా సార్. ఇదే దాని ఇక అరే సల్తురా దాన్ని వద్దాన పొరగాలు పుడుతున్నారు పోయా అందరు రాని ఇక్కడ ఓం భిక్షాందే భిక్షాందే. అమ్మా మీరు ఎవరు మంచి భారీగా ఇప్పుడు ఉన్నట్టే ఉన్నారు. కావున నాకు ఇంత భిక్షం పెడితే నేను వెళ్ళిపోతాను. నాకు ఏమన్నా భిక్షం పెడితే నేను పోతాను. అయ్యో గారు, ఎవరు మీరు? ఇక్కడ భిక్షం పెట్టడానికి నాకు పతి ఆజ్ఞ లేదట. భిక్ష పెట్టడానికి వీల్లేదు. ఆ భర్త అయినటువంటి 3 గీతలు గీసిపోయాడు. అయితే ఆమె భర్త అయినా 3 గీతలు గీసి ఉంచిపోయిండు. అయితే కాకపోతే ఈ నుంచి పెడుతుంది కానీ నేను అట్లా తీసుకోను. 3 గీతలు దాటి గీతలకు వస్తేనే నేను పిచ్చింది. నా ప్రతిష్ఠ నాకు లేదు. నా ప్రతిష్ఠుడు ఒకడైనా నాకు 3 గీతలు గీసి పోయినాడు. అదే గీత దాటకుంటా నేను ఈడ ఉండి గీత దాటి పెట్టలేను. లేదు నాకు గడప దాటి వచ్చి భిక్షము పెడితేనే నేను భిక్షము తీసుకుంటాను. లేకపోతే ఈ భిక్షం వద్దు. నేను పోతున్నా. అరే నువ్వు చెప్పరా బాయ్, ఇద్దరు కొత్తనే నేను తీసుకుంటా. లేకపోతే లోపల ఉంటే నేను తీసుకుంటా. సాహెబ్ గారు ఒకటి 2 మూడోది మంట పొలమరే శక్తి कुकन చేసిన कुत्तेक बनाएगा इसको लेके जाते मेरा नागला पूरी गट्टू मैं लेके जाते నీ పిల్లలు పాడైపోరు. నేను ఏదో ఇద్దరికి 2 ఇస్తే ఏదో సర్దుకుంటా అనుకున్నా. ఇది నాకు సంబరం ఎక్కువ. నేను ఏడబడితే ఆయన గుప్పిన దాదాపుగా 200 మంది అయినా. ఓడో ఈ లాగు బట్టి ఈ పక్క గుంజుతుండు, ఓడు ఈ పక్క గుంజుతుండు. లాస్ట్ మొత్తం లేకుండా చేస్తున్నారు. అది దండ మీద నా పిల్లలు వద్దు ఏవద్దు, నీ పిల్లలు నువ్వు తీసుకోపో. అయితే పిల్లలు వద్దా? నాకు వద్దు దండ. ఏదో పిల్లలు కూడా సంబరం అనుకున్నా. అక్కడ ముందర నడుస్తారు అనుకున్నా. కానీ ఈ గీకుడుకోకుండా రావాల కాదు. ఆయన ఓడో పెన్షన్ కాదంటుండు, ఓడి పెన్ను కాదంటు. అయితే కానీ ఓ ఫకీర్ సాబ్, నువ్వు పోతప్పుడు జోల చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్ద పెద్దగా లావు పోతుంది కూర. ఏముంది లోపల? నాకు అన్ని భిక్షం పెట్టింది. నాకు మంత్రాల కట్ట, గోటి శిప్ప, నాకు కర్ర, బెత్తె కర్ర, నాకు అన్ని ఇళ్ళనే ఉన్నాయి. అంతేనా? అయితే ఓం శక్తి దుర్గి పరిమర శక్తి. ఈ నాగల్లపూరిలో బాలనాగమ్మను నాగల్లపూరిలో నేను అక్కడ మేడ పైన ఉంచము. బాలుడా
బాలుడను వినరా బాలుడను వినరా బాలుడను వినరా బలవతి బాలుడాను రా చిన్నగాలకు బాలుడనాథడి బాలకు బాలుడనాథడి చిన్నగాలకు బాలుడనాథడి బాలుడ తోడలు తేలియ సలిపడి బాలుడాను రా బలవతి బాలుడాను రా ధీరుడను వినరా ధీరుడను వినరా ధీరుడను వినరా విచారవంతు ధీరుడను వినరా బ్రహ్మాండమున ఎవరు నువ్వు ఏం కదా పేరు బాలవతి రాజు అందరు అక్కడ ఎడిపోతురు ఎవరే నా యొక్క తల్లి దగ్గరికి వెళ్తున్నాను చెత్తల్లా మా చెత్తాలు వస్తావా సరే మా అమ్మ దగ్గరికి అమ్మమ్మ నేడు నీ నటనాడబోయదా అమ్మమ్మ నేడు నీ ఆడలాడబోయదా అమ్మమ్మ నేనునే బోయదా అమ్మమ్మ నేడు నీ ఆటలాడబోయదా అమ్మమ్మ నేనునే రమ్ము వెలుపతోడా ఎముగా నీగొస్తా తోడా కమలేనొక్క ఓ నాయనా ఓ కుమారా జనిత జనిత కుమారక తనయా మనకి ఏలరయ్యి దరిద్రపు బుద్ధులు తనయా మనకి ఏలరయ్యి దరిద్రపు బుద్ధులు దయమనవేరాయి దరిద్రపు బుద్ధులు తనయా మనకి ఏలారా నీతి ఇప్పుడు అన్నిటూ నీతి అలవాట్యంబులు కూర్చొని ఓ నాయన కుమారక నీకు ఈ దురాలోచనలు ఎందుకు వస్తున్నాయి నాయన అలాంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు నాయన అన్నమోదిన నేడు దొంగరము దేకున్న నేడు అన్నమోదిన నేడు నమోదిన నేడు దొంగరము దేకున్న నేడు అన్నమోదిన నేడు పెళ్లి చెప్పిన వినను నన్న తల్లిలో నేను ఎన్ని చెప్పిన వినను నాయనా ఓ కుమారా నీవు మాత్రం ఆ యొక్క బొంగరములు తేకపోతే మాత్రం అన్నము తినంటున్నావా నాయన లేరాని తండ్రులు లేరాని నెరుగా లేవు తండ్రులు లేరాని తండ్రులు లేరాని నెరుగా ఎరగవు పుత్ర తండ్రులు లేరాని ఆయన ఎవరో ఒక పకీరు వాడు వచ్చి నాయన మీ యొక్క తల్లిని మాత్రము తీసుకుపోయినాడు నాయన కలికి బలి ఇచ్చి రఘునాథ కలికి బలి ఇచ్చి కలికి బలి ఇచ్చి
కలికి బలి ఇచ్చి ప్రభు నా దశను కలికి బలి ఇచ్చి ఓ కుమారా జంట మంచిది రా కొడుక మంచిది రా కొడుక మగాలి వద్దా జరా మంచిది రా కొడుక మసిదేరా కొడుక మగాలి వద్దా జరా మంచిది రా కొడుక మంగాలే వదజరా మసిదేరా కొడుక అంచితమ్ముగా బంగారంబు అంచితమ్ముగా బంగారంబు నన్ను కూడా నాతనయ అంచితమ్ముగా బంగారంబు నిజరాతనయ మసితముగ బంగారము ఓ నాయనా ఆ యొక్క మంకాలి వద్ద జరిగి నీవు మాత్రం ఆ విధంగా మా అమ్మ ఎక్కడుందో పోతాను. అమ్మ ఎక్కడుందో వెళ్ళిపోతానంటున్నావా నాయన సుఖమునిచ్చే నాతో మటలాడవే పాత్రిని అరే సుఖమునిచ్చే నాతో మటలాడే పాత్రిని తన సుఖమునిచ్చే నాతో మటలాడవే పాత్రిని తన సుఖమునిచ్చే నాతో మటలాడే పాత్రిని తన సుఖమునిచ్చే నాతో ఇతరవో పెంపు చేసి ఇతరవో పెంపు చేసి నీకు సమ్మును పెట్టేదాను నీకు తనవు పెంపు చేసి తనవు పెట్టేదాను నీకు తనవు చేసి నీవు నా తోటి సుఖప్రాయంగా ఉన్నట్టయితే నీకు మంచి మంచి బంగ్లా కట్టి బంగ్లాలో ఉంచుతా మేడ మీద ఉంచుతా నీకు ఏది కావాలంటే అది నీకు ఇస్తా నా తోటి సుఖప్రాయంగా ఉండి నన్ను సుఖపెట్టినట్టయితే నీకు ఏది కావాలంటే అది ఇస్తా నీవు తండ్రి నేను బిడ్డను మాట వలదయ్యా నిన్ను 3 దినాల బాలంతో తెచ్చి నన్ను ఆ పసి బాలవాపి నన్ను ఇక్కడ తెచ్చి ఉన్నావు నీకు న్యాయము కాదు ధర్మము కాదు అంటున్నావా అరే సంగు లాలిపేట అరే లాలాపేట సంగు ఓ సాహిబ్ గారు